పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు. పశ్చిమ నియోజకవర్గం 52, 89, 90 వార్డుల్లో ఎమ్మెల్యే ఘనబాబుతో కలిసి ఎంపీ భరత్ సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 2.39 కోట్ల నిధులతో నిర్మించిన సచివాలయాలు, కమ్యూనిటీ భవనాలు, పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందించడంలో ఘనబాబు ముందంజలో ఉన్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అండగా నిలవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో విశాఖ పశ్చిమను రోల్ మోడల్గా తీర్చిదిద్దటమే ఎమ్మెల్యే లక్ష్యమని తెలిపారు. विश्वे देवास्यवच्युताने दैवेदेश्वरदेवनोक्नोतु विश्वे देवास्य वेद्यत्वं वं श्री महाकाली महासरस्वती त्रिशक्ति रूपिणी मुम्बां दुर्गां అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇటీవల అమరావతి పైన తనదైన శైలిలో మన ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు అందరితో కలిసి అమరావతి సాధనలో అమరావతి చట్టబద్ధత కల్పించడంలో వారు కూడా కీలకంగా వ్యవహరించి సభలు అయినాక విశాఖ వచ్చిన తరుణంలో మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవానికి వారు విచ్చేశారు. ఏదైతే ప్రజలకి వారి అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం, అందులో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందుంటుంది. ముఖ్యంగా మన ప్రాంతం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే అండర్ పాసెస్ కానివ్వండి, ఎన్ఐడి ఫ్లైఓవర్, ఎన్ఎస్టీఎల్ నుంచి సింహాచలం వెళ్లేటువంటి రహదారి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనకు ఉండేటువంటి కొత్తపాలెంకి ఇచ్చేటువంటి రహదారి విస్తరణకు కానీ ఆ ప్రతిపాదనలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. త్వరలో ఏవైతే పెద్ద ఎత్తున మనము ప్రాధాన్యత ఇవ్వాలో ఆ అంశాలకి పెద్దపీట వేస్తూనే ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా స్థానికంగా సామాజిక భవనాలు కావచ్చు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించడం కొన్ని చేశాము, ఇంకా కొన్ని చేయబోతున్నాము. మామూలుగా సాధారణంగా రాజకీయ నాయకులు ఏంటి అంటే సమాజం ఎట్లా ఉందో దానికన్నా ఒక 5%, 10% కన్నా అభివృద్ధి చేయాలనే ఆలోచన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కువ మంది ఆలోచించారు. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండిపోతే మాకు వాళ్ళు ఓట్లు కంటిన్యూస్ గా వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కొన్ని వెనకబడి ఉన్న ప్రాంతాల్లో చూస్తే అక్కడ నాయకులు గెలుస్తూ ఉంటారు, కానీ అక్కడ అభివృద్ధి జరగదు. కానీ ఇక్కడ ఈ కొద్ది కార్యక్రమాలు వాళ్ళ పొద్దున్న చూస్తే వాళ్ళ అక్కడున్న స్థానిక ప్రజలు ఆరోగ్యం బాగుండాలి అని పార్కులు డెవలప్ చేయడం, అండ్ ఆ పార్కులో కూడా సైంటిఫిక్ గా ఆలోచించి ఎట్లాంటి ఫ్లోర్ మెటీరియల్ పెడితే, చాలా మంది మనం చెప్పులు వేసుకుని మార్బుల్ ఫ్లోర్ లో నడవడం వల్ల మనకి గ్రౌండ్ నుంచి రావాల్సిన గ్రౌండింగ్ మన శరీరానికి అవసరమైనది మనకి రావట్లేదు. ఇట్లాంటి మెటీరియల్ ఏదైతే గ్రావెల్, మట్టితో వాళ్ళు కానీ వాకింగ్ పాత్లు చేయగలిగితే అండ్ వాళ్ళు చెప్పులు తీసేసి అక్కడ నడిస్తే వాళ్ళకి ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ వస్తాయి. అది చూసాము. దాని తర్వాత అవుట్డోర్ జిమ్ యాక్టివిటీస్, ఎందుకంటే ఇవాళ చాలా మంది కుర్చీలో పనిచేయాలనే ఆశ ఎక్కువ మందికి పెరిగిపోయింది. క్యాన్సర్ అలాగో కూర్చోవడం కూడా ఇవాళ కొత్త క్యాన్సర్ అంటున్నారు. సో ఇట్లాంటిది ఒక పార్క్ని ప్రతి కాలనీలో తయారు చేసి ప్రజలకి అందుబాటులో ఉంది, వాళ్ళ ఆరోగ్యం బాగుండే ఉద్దేశంలో అనేది ఘనబాబు గారిని
అప్రిషియేట్ చేస్తున్నాము. ఇది ఒక మోడల్ అంటే విశాఖపట్నంలో ప్రతి నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూడాలనేది మా కోరిక.